ప్రొడక్షన్ అనేది జరిగేదేమో లివర్లో, ఎక్స్క్రీషన్ ఏమో కిడ్నీ ద్వారా బయటికి వెళ్ళాలి. లివర్ మెటబాలిజంని డిస్టర్బ్ చేస్తుంది. మెయిన్గా ఈ బీర్లో ఏంటంటే ప్యూరిన్స్ అవి ఎక్కువగా ఉన్నాయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మహేష్, చీఫ్ కన్సల్టెంట్ ట్రామా, ఆర్థ్రోస్కోపీ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, నాగార్జున హాస్పిటల్స్, కానూరు, విజయవాడ. మీలో చాలా మంది కాలు బొటన వేలు దగ్గర నొప్పి, ఎర్రగా అవడం, వాపుతో బాధపడుతూ ఉంటారు. దానివల్ల ఆ కాలు మీద బరువు వేసి నడవలేకపోవడం, కొంతమందికి బూట్లు వేసుకోవడానికి కూడా ఇబ్బంది అవడం, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్ని చూస్తూ ఉంటాం మేము. అసలు ఈ ప్రాబ్లం ఏంటి, ఎందుకు వస్తుంది అనేది ఒకసారి చూస్తే కనుక మనం ఈ ప్రాబ్లం ని మా మెడికల్ భాషలో మేము గౌట్ అంటాం. ఇది జనరల్ గా బాడీలో యూరిక్ యాసిడ్ ఎక్కువ అవడం వల్ల వస్తూ ఉంటుంది. ఈ గౌట్ గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. అసలు ఈ గౌట్ అంటే ఏంటి? ఈ గౌట్ అనేది ఒక రకమైన పెయిన్ఫుల్ ఆర్థరైటిస్, అంటే జాయింట్ లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది, దానివల్ల సివియర్ పెయిన్ వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే కనుక మనకి బ్లడ్ లో ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయో, ఉండాల్సిన నార్మల్ రేంజ్ కన్నా కూడా ఆ పెరిగిన యూరిక్ యాసిడ్ అనేది మనకి జాయింట్స్ లోకి వెళ్ళి చిన్న చిన్న క్రిస్టల్స్ అంటే స్ఫటికాల్లాగా డిపాజిట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ క్రిస్టల్స్ అనేవి వెళ్ళి జాయింట్ లో డిపాజిట్ అయ్యాయో అవి ఒక ఫారెన్ బాడీ రియాక్షన్ కాజ్ చేస్తాయి. దానివల్ల జాయింట్ ఇన్ఫ్లమేషన్ అంటే వాతం క్రియేట్ అయ్యి దానివల్ల మనకి జాయింట్ నొప్పి గాని, జాయింట్ వాపు గాని, జాయింట్ ఎరుపుదనం గాని వస్తూ ఉంటుంది అనమాట. అసలు ఈ యూరిక్ యాసిడ్ అనేది ఏంటి తెలుసుకోవాలంటే కనుక మన ముందు బాడీ స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలి. మన బాడీలో ప్రోటీన్స్ అనేవి మెయిన్ బిల్డింగ్ బ్లాక్స్, అవి మనందరికీ తెలిసింది. ఈ ప్రోటీన్స్ అనేవి వాటి మెటబాలిజం లో వచ్చే ఒక ఎండ్ ప్రొడక్ట్ అనేది యూరిక్ యాసిడ్. అంటే గ్జాంథిన్ ఆక్సిడేజ్ అనే ఒక ఎంజైమ్ వల్ల హైపోగ్జాంథిన్ గ్జాంథిన్ కావడం, గ్జాంథిన్ యూరిక్ యాసిడ్ కావడం, ఇదంతా ఒక సైకిల్ లాగా అవుతుంది. ఎప్పుడైతే గ్జాంథిన్ ఆక్సిడేజ్ అనే ఒక ఎంజైమ్ లో తేడా వస్తుందో యూరిక్ యాసిడ్ అనేది బాడీలో ఎక్కువ ఫామ్ అయిపోతుంది అనమాట. మన బాడీలో యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ అనేది జరిగేదేమో లివర్ లో, ఎక్స్క్రీషన్ ఏమో కిడ్నీ ద్వారా బయటికి వెళ్ళాలి. సో మనకి కిడ్నీ, లివర్ ఈ రెండు అనేవి చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి యూరిక్ యాసిడ్ మెటబాలిజం లో. సో ఈ రెండిట్లో ఏ ఒక్క దాంట్లో తేడా వచ్చినా కూడా మనకి యూరిక్ యాసిడ్ బాడీలో బిల్డప్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనకు గౌట్ వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అసలు ఈ గౌట్ ఎందుకు వస్తుంది? కారణాలు చూస్తే ఫస్ట్ పాయింట్ జెనెటిక్. అంటే గ్జాంథిన్ ఆక్సిడేజ్ అనే మన బాడీలో ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ లో ఏమన్నా తేడాలు ఉంటే కనుక మనకి యూరిక్ యాసిడ్ బాడీలో ఎక్కువ అక్యూములేట్ అయిపోయి ఈ గౌట్ అనేది వచ్చే ఛాన్సులు ఉంటాయి. మన పేరెంట్స్ కానీ, మన సిబ్లింగ్స్ అంటే అన్నదమ్ముల, అక్క చెల్లెల్లో కానీ ఎవరికన్నా గౌట్ ఉంటే మనకి గౌట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవరికైతే జెనెటిక్ గా ఈ ఎంజైమ్ లో తేడా ఉందో వాళ్ళు ఫుడ్ తీసుకోవడంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే హై ప్రోటీన్ డైట్ కానీ, హై షుగర్ డైట్ కానీ తీసుకున్నప్పుడు యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరొక కారణం ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ అనేది మన యూరిక్ యాసిడ్ ని 3 రకాలుగా ఎఫెక్ట్ చేస్తుంది. నంబర్ 1, లివర్ మెటబాలిజం ని డిస్టర్బ్ చేస్తుంది. దానివల్ల ప్రోటీన్ బ్రేక్ డౌన్ ఎక్కువైపోయి యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. నంబర్ 2, కిడ్నీ ద్వారా యూరిక్ యాసిడ్ ఎక్స్క్రీషన్ తగ్గిస్తుంది. దానివల్ల బాడీలో యూరిక్ యాసిడ్ మిగిలిపోయి గౌట్ వచ్చే ఛాన్సులు పెరుగుతాయి. నంబర్ 3, మెయిన్ గా ఈ బీర్ లో ఏంటంటే ప్యూరిన్స్ అవి ఎక్కువగా ఉంటాయి. ఈ ప్యూరిన్స్ అనేవి వేస్ట్ ప్రొడక్ట్స్ యూరిక్ యాసిడ్ గా మారుతాయి. దానివల్ల గౌట్ వచ్చే ఛాన్సులు పెరుగుతూ ఉంటాయి. మరొక ముఖ్య కారణం డైట్. ఈ డైట్ లో మెయిన్ గా 2 పదార్థాల వల్ల మనకి యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఒకటి హై ప్రోటీన్ డైట్, 2 హై షుగర్ డైట్. ఈ హై ప్రోటీన్ డైట్ అనేది ఎక్కువ నాన్ వెజ్ లో రెడ్ మీట్ ఇవి తీసుకుంటే వస్తుంది. హై షుగర్ డైట్ అనేది మనకి ఫ్రక్టోస్ కార్న్ సిరప్స్ కానీ, లేదా స్వీట్లు, కూల్ డ్రింక్స్ ఇవి తీసుకుంటూ వస్తుంది. ఈ డైట్ గురించి మనం డీటెయిల్ గా మళ్ళీ మాట్లాడుకుందాం ఇదే వీడియోలో. ఈ గౌట్ కి మరొక ముఖ్య కారణం ఒబెసిటీ. ఈ ఒబెసిటీ అనేది మన బాడీలో ప్రోటీన్ మెటబాలిజం ని డిస్టర్బ్ చేస్తుంది. దానివల్ల మనకి యూరిక్ యాసిడ్ పెరిగి గౌట్ వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. ఈ యూరిక్ యాసిడ్ అనేది పెరగడానికి మెయిన్ గా 2 ముఖ్య కారణాలు. ఒకటి, యూరిక్ యాసిడ్ బాడీలో ఎక్కువ ప్రొడ్యూస్ అవడం. 2, బాడీలోంచి ఎక్స్క్రీషన్ తగ్గిపోవడం. బాడీలో ఎక్కువ ప్రొడ్యూస్ అవడానికి మళ్ళీ 2 కారణాలు ఉంటాయి. ఒకటి, మనం హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం, అది నాన్ వెజ్ లో కనుకైతే రెడ్ మీట్ ఇలాంటివి. మళ్ళీ హై షుగర్ ఫుడ్స్ తీసుకోవడం, అంటే ఫ్రక్టోస్ కార్న్ సిరప్ కానీ, స్వీట్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం, లేదు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం. ఇలా ఇవి తీసుకునేటప్పుడు బాడీలో యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. ఇంకొకటి, ఏమైనా డిసీజెస్ అంటే కీమోథెరపీ ట్రీట్మెంట్ తీసుకున్నా, క్యాన్సర్ వచ్చినా, ఇలాంటప్పుడు సెల్ డెత్ అనేది ఎక్కువైపోతుంది. దానివల్ల మళ్ళీ ప్రోటీన్స్ అవి ఎక్కువైపోయి యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది. రెండొక మెయిన్ కారణం యూరిక్ యాసిడ్ ఎక్స్క్రీషన్ తగ్గిపోవడం. ఇది బాడీలో మనకి ఏమైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన కిడ్నీ సరిపడా యూరిక్ యాసిడ్ ని బయటకు ఎక్స్క్రీట్ చేయలేదు. దానివల్ల బాడీలో అక్యూములేట్ అయిపోతుంది. దానివల్ల బ్లడ్ లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి. గౌట్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ పెరిగిపోతాయి. ఈ గౌట్ రావడానికి ఎవరిలో ఎక్కువ రిస్క్ ఉంది అని చూస్తే కనుక మెయిన్ గా షుగర్ ఉన్న వాళ్ళు కానీ, బీపీ ఉన్న వాళ్ళు కానీ, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు కానీ, లేదు ట్రైగ్లిజరైడ్స్ అవి ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ, లేదు డయూరెటిక్ టాబ్లెట్స్ అంటే బాడీలో మనకి కాళ్ళల్లో, పొట్టలో నీరు చేరినప్పుడు ఆ నీళ్ళని బయటకు తోసేయడానికి మనం డయూరెటిక్ టాబ్లెట్స్ అని వాడతాం, అది కానీ, లేదు కీమోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్స్, వీళ్ళందరికీ మనకు గౌట్ వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అసలు ఈ గౌట్ ప్రాబ్లంలో మన బాడీలో ఏం చేంజెస్ వస్తాయి, అసలు ఏం జరుగుతుంది అనేది చూసుకుంటే కనుక, పాథాలజీ మనకి బాడీలో ఎప్పుడైతే బ్లడ్ లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయాయో
ఆ యూరిక్ యాసిడ్ మన జాయింట్స్ లో క్రిస్టల్స్ గా అంటే చిన్న చిన్న స్ఫటికాలుగా వెళ్ళి డిపాజిట్ అవుతుంది. ఈ ఫారెన్ మెటీరియల్ మనకి బాడీలో జాయింట్స్ లో ఇన్ఫ్లమేషన్ అంటే వాతానికి గురి చేస్తుంది. దానివల్ల ఆ జాయింట్ లో లోకల్ గా నొప్పి రావడం, వాపు రావడం, ఎర్రగా అవడం, ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి అన్నమాట. ఇన్ఫ్లమేషన్ డ్యూ టు క్రిస్టల్స్. సిమ్టమ్స్ ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే కనుక యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న ప్రతి వాళ్ళలోనూ సిమ్టమ్స్ చూడం మనం. వాళ్ళనే ఎసిమ్టమాటిక్ హైపర్ యూరిసీమియా పేషెంట్స్ అంటాం. ప్రతి 5గురిలో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఒకళ్ళలోనే సిమ్టమ్స్ బయటకు తెలుస్తూ ఉంటాయి. ఇంకా సిమ్టమ్స్ ఏమేంటి అనేది ఒకసారి చూస్తే కనుక మనకి మెయిన్ ఆ జాయింట్స్ లో పెయిన్ వస్తుంది, వాపు వస్తుంది, ఎర్రదనంగా ఉంటుంది. తర్వాత టెండర్నెస్ అంటే ముట్టుకుంటే బాగా నొప్పి వచ్చి వాళ్ళు మన కనీసం ముట్టుకునేవారు. దాని తర్వాత క్రానిక్ స్టేజెస్ లో అయితే కనుక జాయింట్ డిఫార్మిటీ ఉంటుంది. దాని తర్వాత టోఫై అంటాం. ఆ చర్మం కింద వైట్ గా కానీ ఎల్లోగా కానీ చిన్న చిన్న ముద్దల్లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. దాన్ని మనం టోఫేషియస్ గౌట్ అంటాం. దాని తర్వాత మనకి కిడ్నీలో కొంతమందికి స్టోన్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ టోఫేషియస్ గౌట్ అనేది మనం ఆ టోఫై ఎక్కడ చూస్తామంటే కనుక మనకి మెయిన్ గా కాలు బొటనవేలు దగ్గర, హ్యాండ్ జాయింట్స్ లో, మోచే దగ్గర ఒలిక్రేనల్ ఫోసా అంటాం, ఇయర్ లోబ్యూల్స్ అంటాం. ఇలా ఈ చోట్ల ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం. ఈ పెయిన్ అనేది ఎంత సివియర్ గా ఉంటుందంటే ఆ పేషెంట్ కాలు మోపి నడవలేరు. దాని తర్వాత కాలు బూట్లు వేసుకోవడానికి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఒక్కోసారి నైట్ టైం సివియర్ పెయిన్ కి నిద్ర మెలకు కూడా వచ్చేస్తుంది. అంత సీరియస్ పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. డయాగ్నోసిస్, అసలు ఈ గౌట్ అనేది మనం ఎలా డయాగ్నోస్ చేస్తాం అనేది ఒకసారి చూసుకుంటే కనుక మనకు ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తాం. బేసిక్ దీంట్లో మనకి రొటీన్ బ్లడ్ టెస్ట్లు ఉంటాయి కొన్ని, సిబిపి, సిఆర్, పిఎస్ఆర్, ఎల్ఎఫ్టి, ఆర్ఎఫ్టి అని. దాంతోపాటు యూరిక్ యాసిడ్ చేయిస్తాం. యూరిక్ యాసిడ్ అనేది నార్మల్గా మేల్స్లో అయితే కనుక 3 to 7 milligrams ఉంటుంది. ఫిమేల్స్లో అయితే కనుక 2 to 6 milligrams ఉంటుంది. ఈ లెవెల్స్ దాటినప్పుడు మనకి హైపర్ యూరిసిమియా అంటాం. ఈ హైపర్ యూరిసిమియాలో కొంతమందికి సిమ్టమ్స్ ఉంటాయి, కొంతమందికి సిమ్టమ్స్ ఉండవు. మనం మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి మనకి నీడిల్ షేప్ లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఎక్స్రే తీస్తాం ఆ జాయింట్ కి. కాలు బొటన్ వేలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి పాదం ఎక్స్రే తీస్తాం. దాంట్లో మనకి ఎర్లీ స్టేజెస్ లో అయితే కనుక ఏమి చేంజెస్ పెద్దగా తెలియవు. క్రానిక్ స్టేజెస్ అంటే చాలా సంవత్సరాల నుంచి ఉంది అంటే కనుక జాయింట్ లో డిఫార్మిటీ అంటే అరుగుదల కానీ, జాయింట్ స్పేస్ తగ్గిపోవడం ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అసలు ఈ బాడీలో యూరిక్ యాసిడ్ అనేది ఎప్పుడు చెక్ చేయించుకోవాలి అనేది చూసుకుంటే ఫస్ట్ది ఎక్కువ జాయింట్ పెయిన్స్ ఎక్కువగా వస్తూ ఉన్నా, లేదు మీరు ఆల్రెడీ కీమోథెరపీ ఏమన్నా కండిషన్కి తీసుకుంటూ ఉన్నా, లేదు కీమోథెరపీ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటూ ఉన్నా, లేదు రికరెంట్ గా మీకు ఫ్రీక్వెంట్ గా కిడ్నీ స్టోన్స్ కానీ, యూరినరీ బ్లాడర్ స్టోన్స్ కానీ వస్తున్నా, లేదు గౌట్ అటాక్స్ బాగా ఎక్కువ వస్తున్నా, అంటే సంవత్సరానికి 2-3 అటాక్స్ కన్నా ఎక్కువ వస్తున్నా, ఇలాంటి కండిషన్స్ లో మీరు యూరిక్ యాసిడ్ చెక్ చేయించుకోవడం మంచిది. అసలు ఈ గౌట్ వల్ల మనకి ఏం కాంప్లికేషన్స్ వస్తాయి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ది అక్యూట్ అటాక్స్. ఈ అక్యూట్ అటాక్స్ లో మనకి పెయిన్, స్వెల్లింగ్, రెడ్నెస్, టెండర్నెస్, మన డైరీ నడవడానికి కానీ, మనకు చెప్పులు బూట్లు వేసుకోవడం కానీ ఇబ్బందులు ఉంటాయి. ఇది అక్యూట్ ఎపిసోడ్ కొన్ని రోజులు మెడిసిన్స్ తో తగ్గిపోతుంది. ఇదే క్రానిక్ గా మాటికి వస్తూ ఉంటే కనుక ఆ జాయింట్ అనేది యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ గురై, వాతం గురై జాయింట్ డ్యామేజ్, డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది. ఇంకొంతమందిలో కిడ్నీ స్టోన్స్ రికరెంట్ గా ఫామ్ అవుతూ ఉంటాయి ఈ గౌట్ వల్ల. ఎప్పుడైతే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయో కిడ్నీ ఫంక్షన్ అది తగ్గిపోతుంది. కొంతమందికి అక్యూట్ రేనల్ ఫెయిల్యూర్ కానీ, క్రానిక్ రేనల్ ఫెయిల్యూర్ కానీ, లేకపోతే కిడ్నీ వాపు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రానిక్ టోఫీ అనుకున్నాం కదా, ఈ కండిషన్స్ లో మనకి అల్సర్లు ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఆ అల్సర్లు అనేవి త్వరగా హీల్ అవ్వవు. నాన్ హీలింగ్ అల్సర్లు అనేవి ఇన్ఫెక్ట్ అయ్యి కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి బాగా. గౌట్ ఉన్న వాళ్ళు మెయిన్ గా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏంటంటే ఫస్ట్ ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ కూడా మెయిన్ గా బీర్ అవాయిడ్ చేయాలి. దీనివల్ల మనకి ప్యూరిన్స్ అవి ఎక్కువైపోయి యూరిక్ యాసిడ్ పెరిగిపోయి గౌట్ వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. రెండోది హై ప్రోటీన్ ఫుడ్. ఈ హై ప్రోటీన్ ఫుడ్ నాన్ వెజ్ లో చూసుకుంటే కనుక రెడ్ మీట్ ఒకటి తగ్గించుకోవాలి, బీఫ్, పోర్క్ అవి తగ్గించుకోవాలి, ఆర్గాన్ మీట్ అంటే లివర్, కిడ్నీ లాంటివి తగ్గించుకోవాలి. అండ్ సీ ఫుడ్స్ ఈ ష్రింప్ కానీ, ప్రాన్స్ కానీ, షెల్ ఫిష్, క్రాబ్స్ ఇలాంటివి తగ్గించుకోవాలి. వెజ్ విషయానికి వస్తే కనుక బీన్స్, పప్పు దినుసులు, క్యాలీఫ్లవర్, స్పినాచ్ ఇలాంటివి తగ్గించుకుంటే బెటర్. మూడోది హై షుగర్ ఫుడ్స్. ఈ హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్స్ అంటే మనకి బేకరీ ఐటమ్స్ లో వాడేవి, కేక్స్ వీటిల్లో, లేదు స్వీట్స్, కూల్ డ్రింక్స్, ఆర్టిఫిషియల్ జ్యూసెస్, ఆర్టిఫిషియల్ డ్రింక్స్ ఇలాంటివి తగ్గించుకోవాల్సి ఉంటుంది. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఈ పఫ్లు కానీ, జంక్ ఫుడ్ కానీ ఇలాంటివి తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ హై ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఫుల్ ఫ్యాట్ మిల్క్ కానీ, చీజ్ కానీ ఇలాంటివి. అండ్ హై సాల్ట్ కంటెంట్ ఉండే ఫుడ్స్ అండ్ హై క్యాలరీ ఫుడ్స్, ఈ పిజ్జాలు, బర్గర్లు ఇలాంటివి, అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, చిప్స్ ఇలాంటివి కూడా తగ్గించాల్సి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయో మనకి యూరిక్ యాసిడ్ ఎక్కువ గౌట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏమేమి తీసుకోవాలో చూస్తే కనుక ఫస్ట్ ది వాటర్. ఎడిక్వేట్ హైడ్రేషన్ ఉండాలి. రోజులో 10 to 12 glasses ఆఫ్ వాటర్ ఉంటే మనకి యూరిక్ యాసిడ్ డిపాజిషన్ అంటే జాయింట్స్ లో కానీ, కిడ్నీలో స్టోన్స్ గా ఫామ్ అవడం కానీ ఈ ఛాన్సెస్ అన్ని తగ్గిపోతాయి. దాంతోపాటు విటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలి. అంటే నిమ్మకాయ, నారింజ, గోవా, ఆరెంజ్ ఇలాంటివి తీసుకుంటే కనుక ఈ విటమిన్ సి వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వచ్చి
మనకి ఈ స్ఫటికాలు అవి ఫామ్ అయ్యే ఛాన్సులు అండ్ ఇన్ఫ్లమేషన్ వచ్చే ఛాన్సులు తగ్గిపోతాయి. కాబట్టి ఆ గౌట్ కానీ గౌట్ వల్ల వచ్చే సిమ్టమ్స్ కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. మరొక ముఖ్యమైన ఫుడ్ బెర్రీస్, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ ఇలాంటివి ఉంటాయి. ఇది కూడా విటమిన్ సిలో చాలా రిచ్గా ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు ఉంటాయి కాబట్టి మనకి బాగా యూజ్ అవుతుంది గౌట్ ఉన్న వాళ్ళకి. ఇంకొక యూస్ఫుల్ ఫుడ్ చెర్రీస్. ఇందులో యాంథోసైన్ అనే ఒక పిగ్మెంట్ ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ యాక్షన్ ఉంటుంది. దానివల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ అది తగ్గి గౌట్ అటాక్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు తీసుకోవాల్సిన ఫుడ్స్ లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కాఫీ. ఈ కాఫీ అనేది బాడీలో యూరిక్ యాసిడ్ ని తగ్గించి గౌట్ అటాక్స్ ని తగ్గించడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. ఈ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అంటే అవకాడో లాంటివి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. గ్రీన్ టీ కానీ, డ్రై ఫ్రూట్స్, ఈ బాదం, వాల్నట్స్ ఇలాంటివి కానీ, హై ఫైబర్ ఫుడ్, ఇవి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో ఉండేది, ఇలాంటివి మనకి యూరిక్ యాసిడ్ ని తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తాయి. ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే బ్రౌన్ బ్రెడ్, హోల్ గ్రెయిన్స్, క్వినోవా, ఓట్స్ ఇలాంటివి కూడా గౌట్ అటాక్స్ ని తగ్గించడానికి బాగా యూజ్ అవుతాయి. అండ్ నాన్ వెజ్ తినకుండా ఉండలేము అనుకున్న పేషెంట్స్ ఎగ్, చికెన్ ఇలాంటివి తీసుకోవచ్చు. రెడ్ మీట్ మటుకు అవాయిడ్ చేస్తేనే మంచిది. ఈ గౌట్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ విషయానికి వస్తే కనుక మనకు ఆల్రెడీ ఇందాక అనుకున్నాం, గౌట్ వచ్చిన ప్రతి వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం లేదు. ఎవరెవరిలో ట్రీట్మెంట్ చేయాలి అనే దానికి మాకు కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. అమెరికన్ కాలేజ్ ఆఫ్ రొమటాలజీ అనే ఒక అసోసియేషన్ ఉంది. దాని గైడ్ లైన్స్ ప్రకారం చూసుకుంటే, ఒకటి, గౌట్ అటాక్స్ 2 కన్నా ఎక్కువ సార్లు ఒక సంవత్సరంలో వస్తూ ఉన్నా, లేదు ఈ గౌట్ అటాక్స్ క్రానిక్ టాఫేషియస్ గౌట్ అంటే టాఫే అనుకున్నాం కదా, అంటే చర్మం కింద ముద్రగా వస్తుంది, ఆ కాంప్లికేషన్స్ వస్తున్నా, లేదు ఎక్స్రేలో ఆ జాయింట్ డ్యామేజ్ అవుతున్నట్టు కనిపిస్తున్నా, లేదు ఈ కిడ్నీలో స్టోన్స్ అవి ఫామ్ అవుతున్నా, లేదా ఆల్రెడీ క్రానిక్ గా కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు, ఈ 5 గ్రూప్ ఆఫ్ పీపుల్ లో మటుకు మనకి గౌట్ కి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసలు ఈ గౌట్ కి ట్రీట్మెంట్ ఏం వాడతాం అనేది చూసుకుంటే, అది ఏ స్టేజ్ లో ఉందనే చూసుకోవాలి. ఫస్ట్ అక్యూట్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఎయిమ్ పెయిన్ తగ్గించాలి మనం. సో దానికి మనం ఎన్సైడ్స్ అనే డ్రగ్స్ కానీ, లేదా కాల్చిసిన్ దీనికి స్పెషల్ గా వాడే డ్రగ్ కానీ, లేకపోతే స్టెరాయిడ్స్, ప్రెడ్నిజోలోన్, మెథిల్బెంజోలోన్, డెఫ్లజోకాట్ లాంటాం, వీటిలో ఏమైనా వాడుకోవచ్చు. క్రానిక్ స్టేజ్ లో మటుకు మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే యూరిక్ యాసిడ్ లెవెల్ ని తగ్గించడం బాడీలో. దానికి మనకి 2 రకాల డ్రగ్స్ ఉంటాయి. ఒకటి ఎలోపుర్నాల్, 2 ఫెబుక్సోస్టాట్. ఈ క్రానిక్ గా గౌట్ అటాక్స్ వస్తున్న పేషెంట్స్ లో మనకి ఎప్పుడైతే ఈ యూరిక్ యాసిడ్ లెవెల్ ని 6 కన్నా తక్కువలో ఉంచామో, మనకి రికరెంట్ గా గౌట్ అటాక్స్ వచ్చే అవకాశం తగ్గిపోతూ ఉంటుంది. ఈ డ్రగ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే కొన్ని మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొంతమందికి ఈ డ్రగ్స్ స్టార్ట్ చేశాక టెంపరీగా స్టార్టింగ్ లో జాయింట్ పెయిన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం ఫ్లేర్ అప్స్ అంటాం. వాటి కోసం మనం ఎన్సైడ్స్ కానీ, కాల్చిసిన్ కానీ, స్టెరాయిడ్స్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు కొంతమందిలో ఇవి లివర్ మీద యాక్ట్ చేస్తాయి కాబట్టి లివర్ ఎంజైమ్స్ అవి పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కొంతమందికి దురదలు కానీ, వికారం, వాంతులు అవడం, తల తిరిగినట్లు ఉండడం, హెడేక్ రావడం, బాడీ పెయిన్స్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. కొంతమందిలో ఈ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డోస్ అడ్జస్ట్మెంట్స్ అవి చేయాల్సి ఉంటుంది. ఈ యూరిక్ యాసిడ్ మెడికేషన్ తీసుకునేటప్పుడు మనం ఏమేమి ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి అనేది ఒకసారి చూసుకుంటే కనుక, ఫస్ట్ ది స్టార్టింగ్ వీలైనంత లో డోస్ తో స్టార్ట్ చేస్తాం. అంటే ఎలోపుర్నాల్ అయితే కనుక 100 mg తో, ఫెబుక్సోస్టాట్ అయితే కనుక 40 mg తో స్టార్ట్ చేస్తాం. ఒక 2 weeks తర్వాత మళ్ళీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ చెక్ చేసుకుంటాం. బ్లడ్ లో ఎలా ఉంది, నార్మల్ రేంజ్ కి వస్తే అది కొన్ని రోజులు కంటిన్యూ చేస్తాం. ఒకవేళ నార్మల్ రేంజ్ కన్నా ఎక్కువగా ఉంది అనిపిస్తే కనుక డోస్ పెంచాల్సి ఉంటుంది. దాంతోపాటు ఆల్కహాల్ ఒకటి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అక్యూట్ స్టేజెస్ లో అయితే కనుక మనకి ఈ యూరిక్ యాసిడ్ లోయరింగ్ డ్రగ్స్ వాడలేం. ఇంకా జాయింట్ పెయిన్స్ కొంతమంది పెంచే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళలో ఎనసైడ్స్ కానీ, కాల్చిసిన్ కానీ, స్టెరాయిడ్స్ కానీ వాడాల్సి ఉంటుంది అన్నమాట. ఒక్కసారి మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి కంట్రోల్ లోకి వచ్చాయి అనుకున్నాక మనం ఇయర్లీ వన్స్ ఒకసారి మినిమం చెక్ చేసుకోవడం మంచిది. యూరిక్ యాసిడ్ ఎంత ఉంది బ్లడ్ లో అనేది, సో దట్ ఆ రికరెన్స్ ఆఫ్ గౌట్ అటాక్స్ అనేవి మనం తగ్గించుకోగలం. అసలు ఈ గౌట్ కి మనం ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోవాలి? నంబర్ 1, ఇది అక్యూట్ ఎపిసోడ్ లో పెయిన్ సివియారిటీ తగ్గించుకోవడానికి. నంబర్ 2, ఈ గౌట్ ఎపిసోడ్స్ అనేవి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి. నంబర్ 3, ఎప్పుడైతే గౌట్ ఎపిసోడ్స్ మాటిమాటికి వస్తున్నాయో మనకి జాయింట్స్ లో డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఆ జాయింట్స్ లో ఏదైతే ఇప్పుడు మనకి కాలు బొటన వేలు అనుకున్నాం, యాంకిల్ జాయింట్స్ కొంతమందికి ఎఫెక్ట్ చేస్తుంటాయి, మోకాల్ జాయింట్స్ ఎఫెక్ట్ చేస్తుంటాయి. ఈ జాయింట్స్ అనేవి రికరెంట్ గా ఎప్పుడైతే అటాక్స్ వస్తున్నాయో డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఆ డ్యామేజ్ తగ్గించుకోవడానికి. సో ఈ 3 పాయింట్స్ కోసం మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది, తప్పదు. అసలు ఈ గౌట్ అనేది రాకుండా ప్రివెంట్ చేసుకోవడం ఎలా? అడిక్వేట్ హైడ్రేషన్, వాటర్ బాగా తీసుకోవాలి. దాంతోపాటు హై ప్రోటీన్ ఫుడ్, హై షుగర్ ఫుడ్ తగ్గించుకోవాలి. దాంతోపాటు ఆల్కహాల్ ఒకటి తగ్గించుకుంటే మనకి గౌట్ అటాక్స్ మాటిమాటికి వచ్చే ఛాన్సులు తక్కువ ఉంటాయి. ఈ షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఇలాంటివి ఉన్న వాళ్ళు వాటిని కంట్రోల్లో ఉంచుకోవాలి. దాని తర్వాత ఒబెసిటీ ఉన్న వాళ్ళు కొంచెం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ బాడీ వెయిట్ ని, బాడీ ఫ్యాట్ ని కంట్రోల్లో ఉంచుకుంటే ఈ రికరెంట్ గౌట్ అటాక్స్ మనం తగ్గించుకోగలిగిన వాళ్ళు అవుతాం. అండ్ డైట్ తీసుకునే విషయంలో వస్తే కనుక మనకి ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకుంటూ ఉండి, అండ్ అవసరమైతే కనుక ఈ గౌట్ లో యూరిక్ యాసిడ్ తగ్గించడానికి మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటే మనకి మాటిమాటికి రికరెన్స్ వచ్చే అవకాశాలు కానీ, అసలు లేకపోతే గౌట్ ఇనిషియల్ స్టేజెస్ వచ్చే అవకాశాలు కానీ బాగా తగ్గిపోతాయి. సో ఫైనల్ గా మనం ఈ గౌట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నాం. అండ్ గౌట్ గురించి ఫైనల్ మెసేజ్ ఒకసారి చెప్పాలి అంటే కనుక, గౌట్ అనేది ఒక ఎమర్జెన్సీ. ఆ సివియర్ పెయిన్ అనేది ఎంత సీరియస్ గా ఉంటుందంటే వాళ్ళు అస్సలు టాలరేట్ చేయలేరు. ఒక్కోసారి నైట్ నిద్రలో మెలుగు వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. మనకి గౌట్ గురించి, ఈ గౌట్ అటాక్ కానీ మెయిన్ గా కాలు బొటన వేలు పెయిన్
కానీ మనకి అటాక్ అయినప్పుడు మనం ఫస్ట్ డాక్టర్ని ఎర్లీగా కన్సల్ట్ చేస్తే ఆ కాంప్లికేషన్స్ అంటే ఏవైతే మనకి క్రానిక్ గౌట్ వల్ల మనకి టాఫై అనేవి వస్తూ ఉంటాయి అండ్ కిడ్నీలో స్టోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ టాఫై వల్ల జాయింట్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఈ కాంప్లికేషన్స్ అన్నిటిని మనం తగ్గించుకోగలిగిన వాళ్ళు అవుతాం. సో గౌట్ అనేది ఒక ఎమర్జెన్సీ ప్రాబ్లం, దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ఒకవేళ ఇంట్లో ఆ పెయిన్ వచ్చినప్పుడు హోమ్ రెమెడీస్ అంటే ఐస్ ప్యాక్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ రెస్ట్ ఇచ్చినా తగ్గట్లేదు మాకు పెయిన్ అనుకుంటే వెంటనే వీలైనంత త్వరగా డాక్టర్ గారిని కన్సల్ట్ చేయండి. ఆయన అవసరమైన మేర మీకు బ్లడ్ టెస్ట్లు అవి చేయిస్తారు, ఆయన క్లినికల్ గా డయాగ్నోస్ చేస్తారు. వీటన్నిటిని చూసుకుని మనకి గౌట్ అనే ప్రాబ్లం ఉంది అని తెలిస్తే కనుక మనకు వీలైనంత త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అండ్ అక్యూట్ ఎపిసోడ్ లో వచ్చే పెయిన్స్ ని కూడా త్వరగా రిలీవ్ చేసుకోవచ్చు. క్రానిక్ ఎపిసోడ్ లో అయితే కనుక జాయింట్ డ్యామేజ్ తగ్గించుకోవచ్చు అండ్ ఈ టాఫై అనేది ఫామ్ అవ్వకుండా హెల్ప్ చేయొచ్చు. దాంతోపాటు కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్ టెండెన్సీ కూడా మనం తగ్గించుకున్న వాళ్ళు అవుతాం. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ గౌట్ ప్రాబ్లంతో ఎవరన్నా బాధపడుతుంటే కనుక తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.